హాయ్ అండి అందరికీ. మెంతికూరతో ఒక్కసారి ఇలా పచ్చడి చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. దానికోసం అయితే ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ధనియాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకుని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత మళ్ళీ కొన్ని నువ్వులు అయితే వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇది ఒక కట్ట మెంతికూర అండి. ఇలా మెంతికూరను కూడా వేసుకొని అయితే వేయించుకోవాలి. ఇలా ఆకులు మాత్రమే వేయించుకోవాలి, కాడలు తీసేసి. ఇలా మెంతికూర వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలండి. నువ్వులైతే తర్వాత వేసుకోవాలి, ఎందుకంటే తొందరగా వేగిపోతాయి కాబట్టి చివరగా వేసుకున్నాను. వీటిని అయితే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే వేసి వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఇలా చుంచుకొని అయితే వేసుకోండి, అలా అయితే మీదికి చిల్లవు. తర్వాత కొంచెం చింతపండు, ఇంకా కొంచెం పసుపు వేసుకొని అయితే వీటన్నిటిని మగ్గనివ్వాలి మెత్తబడే వరకు. ఇవి కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లో తీసుకున్నాం కదా మెంతికూర, అందులోకి వీటిని కూడా అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇవి మొత్తం చల్లబడిన తర్వాత ఇందులోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసి అయితే వీటిని అయితే బరకగా మిక్సీ పట్టుకోండి. ఇలా పల్సు తిప్పుతూ మిక్సీ పట్టుకోండి, బాగా మెత్తగా చేసేసుకోకూడదు, అలా అయితే పచ్చడి అయితే టేస్ట్ బాగుండదు. ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ పోపు కోసం ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, మళ్ళీ 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకున్న తర్వాత ఈ పోపునైతే అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అండి. చాలా చాలా బాగుంటుంది రైస్లోకి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, నిజంగా చెప్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.